ఒకటి ముఖ్యంగా రెండు విషయాలు 2024 40 చాలా దూరంగా ఉన్నది, అసలు మాట్లాడకూడదు కూడా. ఇంకోటి ఏంటంటే మంచిగా రాజకీయంగా నరేంద్ర మోడీ గారికి మంచి స్ట్రాటజీ ఏంటంటే, నేను విన్నాను ప్రభాకర్ గారు ఎమ్మెల్యే చేశారు, ఇది రెస్పెక్టెడ్ పర్సనాలిటీ. అలాగే తులసిరెడ్డి గారు కూడా ఎంపీ అంతా చేశారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఆయన ఎంత లో కీగా ఉంటాడో ఆయనకు అంత మంచిగా వెళ్తాడు. ప్రజల్లో ఒక పెద్ద మనిషి, దేశానికి చాలా మంచి పనులు చేశాడు, కొన్ని ఇంకా మంచి పనులు చేయలేదని నేను చెప్తా ఉంటాను. డిఫెన్స్ లో, ఫారెన్ అఫైర్స్ లో, అక్కడికి వద్దాం. కానీ లోకి ఏంటి అసలు? ప్రధానమంత్రి ఉండేదే లోకి మీరు అంటే చెప్పిన దానికి భిన్నంగా, మీరు చెప్పిన దానికి భిన్నంగా ఉంటారు ప్రధానమంత్రి. ఇప్పుడే నాకు 2029 కావాలి, ఇలా రోడ్ మ్యాప్స్, ఈ హడావుడి చేస్తే ప్రజలకి ఫెటీగ్ వస్తాడు, అలసట వస్తుంది. 2023 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు విశేషమైన మంచిగా చేశారు పబ్లిసిటీ. G20, రామ్ మందిర్, కానీ ఎక్కువైపోయింది. అక్కడున్న అయోధ్య సిటీ ఓడిపోయారు. అది దీనికి థియరీ ఏమిటంటే, ఈ థియరీ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. లోకీగా చేయి, నీ పడుకున్న విరోధులను లేపొద్దు హడావిడితో. వాళ్ళు లభిస్తారు కదా, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ఇద్దరు పురుచుకున్నారు, ఎలక్షన్లో మళ్ళీ కలుస్తా అంటున్నారే. లోకీగా ఉండు, వాళ్ళని నిద్రపోనే, నీ పని చేసుకుంటా పో. 12 సంవత్సరాలు అవ్వండి, ప్రజలు ఓహో ఇది గుడ్ మ్యాన్ ఏదో చేస్తున్నాడు, జోబులు నింపుకోలేదు. ఆడు బంధువుల్ని, కొడుకుల్ని, కూతుర్ని, కోడల్ని, అల్లుడిని, అత్తల్ని అందరిని తీసుకొచ్చి పదవిలో కూర్చోబెట్టలేదు, ఇవన్నీ ఉన్నాయి. అది చేస్తే బెటర్. ఎందుకంటే ఇంకో పక్కన తులసిరెడ్డి గారి నాయకుడు గుడ్ మ్యాన్ రాహుల్ గాంధీ, నేను వెళ్ళి ఆటో డ్రైవర్లతో కూర్చొని ఏదో చెప్పాడు మీద ఇలాగా, అది చూస్తారు ప్రజలు. ఈ కంపారిజన్ చూస్తారు ఏంటిది. అది రెస్పెక్టబుల్గా ఆయన పెద్ద మనిషి తరాగా ఉంటే ఆయనకి ఇంకేం అక్కర్లేదు. మేము ఈ పని చేసాం, ఆ పని చేసాం, పెట్రోల్ ధరలు అందరికీ తెలుసు. తర్వాత ఇవాళ మీరు అన్నారు కదా యూత్ అని, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఓటర్లు 40% ఉన్నారు దేశం అంతా. వాళ్ళు 99% ఎడ్యుకేటెడ్. ఎవడు తైతక్లేస్తున్నాడు, ఎవడు పబ్లిసిటీ మాంగరు, ఎవడు మీడియా హాగ్, లేకపోతే పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు, ఎవరు మంచివాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నాడు, పర్వాలేదు అలా గ్రహించగలరే. బీజేపీ ఎంతో తీసుకొచ్చారు, నేను అంత వస్తాడు అనుకోలేదు. 30-40 ఎమ్మెల్యేలు వస్తాడు, రోల్ ఉండొచ్చు అనుకుంటే. ఎందుకంటే అక్కడ ప్రజలకి మొహమ్మద్ తీసింది ఆ రెండు వర్గాలు చూసి. ఏడీఎంకే, డిఎంకే, పక్కన కాంగ్రెస్ కూడా 40-50 సంవత్సరాలు బట్టి ఉన్నారు. అది ఆటోమేటిక్గా వస్తుంది. అది గాడ్ చేసుకోవాలి. మోడీ గారు, మన బీజేపీ పార్టీ కూడా ఇంకా ఎక్కువ మన అచీవ్మెంట్స్ చెప్పుకుందామంటే ఇంకా ఎక్కువ అసంతృప్తి వస్తాయి. క్వైట్ డిగ్నిటీ ఉంటుంది నీకు, ఆటోమేటిక్గా ప్రజలు ఆ అసెస్మెంట్ చేసుకుంటారు. దేశభక్తి, దేశం అంటే ఇంపార్టెంట్, చేస్తున్నారు. ఫెయిల్ అవుతున్నాడు. నవీన్ పట్నాయక్, జ్యోతి బాసు, నితీష్ కుమార్ 25 సంవత్సరాలు చేశారు. అదే మాట్లాడేవారు కదే, డప్పులు పెట్టుకుని ఊర్లో తిరిగేవారు కదే, పౌరదారుల సర్కిల్ పెట్టుకుని డబ్బాలు కొట్టుకునే. అది కొద్దిగా నా వ్యూ. అది ఎదరవాడిని తప్పులు చేయలే, నువ్వే ఎప్పుడు యుద్ధానికి సైన్యం, అదేదో కృష్ణుడు చేసినట్టుగా అల్లరి చేసి యుద్ధం మొదలు పెడదామంటే చాలా తిరుగుబడతనం వస్తాయి ప్రజల్లో. లాస్ట్ టైం కూడా అలాగే వచ్చింది, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల. ఈరోజు సరదాగా అన్నారు మాకు మంచి మెజారిటీ ఇవ్వండి, అది తిప్పేసి అల్లరి కొట్టేశారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రజలు అనుకుంటే ఎవరు ఆప్ చేయలేరు. ఓవర్ కాన్ఫిడెన్స్ చేయకూడదు, అది నా వ్యూ. కానీ పుల్లారావు గారు, ప్రధానమంత్రి మీరు చెప్పిన దానికి భిన్నంగా వారు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులతోనూ పార్టీ నాయకులతోనూ సమావేశంలో ఇంకా విస్తృతంగా ఎలా వెళ్ళాలి, ఇంకా ఈ ఇన్స్టాగ్రాము, రీల్స్ ఇవన్నీ మీకు తెలుసా, ఈ జంజీకి రీచ్ అవడం ఎలాగో మీరు నేర్చుకోండి అని చెప్పి ఇంకా మోర్ పెనిట్రేషన్ దిశగా కదా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. తప్పు. అది ఎక్కువగా తినేస్తే అజీర్ణం. ఇందాక తులసిరెడ్డి గారు ఫుడ్ ఐటమ్స్ మీద చాలా మాట్లాడారు కాబట్టి ఆ లైన్లో నేను మాట్లాడతా. ఎక్కువ తింటే అజీర్ణం వస్తాయి, తక్కువ తింటే రుచి ఉంటాయి. బాగా నోటి నిండా కుక్కీసుకుంటే ఏమవుతారు మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ రీల్స్ పెడదాం, ఇలా చేద్దాం, ఓవర్ అయిపోతుంది. సోషల్ మీడియాలో రిస్క్ వచ్చేస్తుంది, చూడటం మానేస్తారు జనం. లిమిటెడ్గా అదొక మంచి బాణంలాగా, రాంబాణంలాగా కొట్టాలి. కానీ ఊరికనే గడ్డి పరకలతో కొట్టేసినట్టుగా సోషల్ మీడియా వాల్యూ పోతుంది. ఆయన ఇమేజ్ ఆయనే కాపాడుకోవాలి. పక్కన ఉన్న హనుమంతులందరూ పాస్ చేస్తారు, ఇంకా పెంచుతున్నామని. అందరు ముఖ్యమంత్రులకి అదే వచ్చిన ప్రాబ్లం కదా, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ప్రతి ముఖ్యమంత్రి పక్కన ఉన్న వాళ్ళు
పగదారులు. సో ఓవర్ పబ్లిసిటీ, ఓవర్ యాక్షన్ అనవసరం. కానీ ఆయనకు ఉన్న ఇమేజ్ కానీ ఇప్పుడు ఉన్న ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆ మాటకు వస్తే అంటే మిత్రపక్షాల్లో సొంత పార్టీ వాళ్ళు ఎలాగూ మోడీ గారి గురించి మాట్లాడతారు, కానీ వీళ్ళు మోదీయే ఇవాళ అసలు దేశం ఈ స్థితిలో ఉండడానికి, లేకపోతే విజన్ 2047కి మనం రీచ్ అవ్వడానికి, విశ్వంలో మనం ఎదగడానికి అని మొత్తం అంతా కూడా మోడీ సెంట్రిక్గానే జరుగుతుంది కదా రాజకీయాలు. మీరేమో ఎక్కువ చేస్తే మొహం మోస్తుంది అంటున్నారు. మెయిన్ థింగ్ నేను చెప్తున్నా, మొహం మొత్తకుండా ఆ లైన్ క్రాస్ చేయకుండా చూసుకోవాలి. మొహం మొత్తితే నువ్వు ఎంత మంచి పని చేసినా కుదరదు. మీ ఇంటికి వచ్చి నాకు 50 సార్లు భోజనం పెట్టి బయట మీరు చెప్పారంటే నాకు నచ్చదు. మానవత్వం చెప్తున్నా, కేర్ఫుల్గా వెళ్ళాలి. ఓవర్ పబ్లిసిటీ చేస్తే అదే మా అచీవ్మెంట్స్ మేము చెప్పుకోవాలి కదా. మా ఎమ్మెల్యే గారు అంటారు, అచీవ్మెంట్స్ అందరికి తెలుసు కదా. ఎక్కడ ఎంతో తెలియదు. వాళ్ళు కళ్ళు కొన్ని చెప్తాయి, వాళ్ళ చెవులు కొన్ని చెప్తాయి, కొంత అవ్వలేదు కూడా. అవి సరి చేసుకోవాలి. అసలైన పాయింట్ ఏమిటంటే ఆయనలో ఉన్నది ఒక కొంచెం దయాగల హృదయం. ఏ మంత్రి ఏ తప్పులు చేసినా, ఏది పాలసీ గురించి చెప్తున్నా, ఫెయిల్ అవుతున్నా ఆ మినిస్ట్రీ, వాళ్ళని పాపం ఆయన తీరు. గుడ్ ప్రైమ్ మినిస్టర్ మస్ట్ బి గుడ్ బుచ్చర్. 70 సంవత్సరాల క్రితం అన్నాడు ఇప్పుడు బ్రిటిష్ ఉన్నట్టుంది కదా, ఇప్పుడు చాలా మందిని 18-20 మందిని పంపించేస్తారు అంటున్నారు. అది కూడా కీలకంగా పంపించేయాలి. కాబోతోంది అని ఎవరిని పంపిస్తారు? తప్పులు చేసిన వాళ్ళు పంపాలి. తప్పులు అంటే వాళ్ళ పాలసీ ఫెయిల్ అవి పంపించేయాలి. 150 కోట్ల జనానికి ఊరుకోకూడదు. అయ్యో పాపం అని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కొంతమంది మంత్రులు ఉన్నారు. అది ప్రజాస్వామ్యంలో అది బోర్ వస్తుంది. ప్రజాస్వామ్యం మీడియా 24 గంటల మీడియా కదా. ప్రతి ఛానల్ 24 గంటల న్యూసే కదా. 24 అవర్ మీడియా ఉన్నప్పుడు అది చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. అది నేను ఎవరున్నా చేసే పని చాలా వరకు సరిపోతుంది. అది కొంచెం స్లోగా మర్యాదపూర్వకంగా ప్రజల మైండ్ కూడా మనకి ఓవర్ పవర్ అయిపోతున్నాం. భయంకరంగా భయం రాకూడదు. కేర్ఫుల్గా మినిమం తర్వాత ఇవాళ నుంచి మీరు డప్పులు కొట్టుకుని ఉద్దానికి బయలుదేరుతున్నాం అంటే వాళ్ళు ఎవరా? అదర్ సైడ్ అవుతారు కదా. వాళ్ళు ఉన్న డిఫరెన్సెస్, వాళ్ళు కత్తులతో పొడుచుకున్నారు ఎలక్షన్ అని మర్చిపోతారు. కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇది ఎస్ మీకు చిన్న పాయింట్ చెప్తున్నా. బెంగాల్లో అద్భుతమైన విజయం సాధించారు. చిన్న విజయం కాదు, అది చాలా ఆశ్చర్యమైన విజయం. అస్సాంలో సరే, తమిళనాడులో టోటల్ ఫ్లాప్, కేరళలో పర్వాలేదు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఫ్లాప్ అయ్యా? ఎక్కువ హైప్ ఇచ్చేసారు తమిళనాడులో. ఆయన ప్రెస్టీజ్ పాస్ చేశారు. ఏదో గుడి మీద లేపలేదని, లేకపోతే ఇదని ఆ హిస్టరీ తెలియని వాళ్ళు మీడియా స్పోక్స్ పర్సన్స్ చేసి ఏదో వచ్చేస్తారని చెప్పాక సరే తప్పులు అవుతాయి. కొంచెం నేను చెప్పేది ఏంటంటే రెస్ట్రెయింట్ ఉండాలి. అధికారంలో ఉన్నారని ఊరికనే యాడ్ చేసి, లేకపోతే ఊరికనే చెప్పేస్తే ఇది చాలా పొరపాటు. ఇంకెవరేం చేయక్కర్లేదు. ఓన్ ఎనిమిటీ సెల్ఫ్ కోల్స్ వస్తాయి. ఎస్. సో అపోజిషన్ అలర్ట్ అవ్వడానికి అవకాశం ఇవ్వడమా, లేకపోతే ఆల్రెడీ అపోజిషన్ ఇప్పుడు ముఖ్యంగా రాహుల్ గాంధీ పోరాటం చేశారు. బీహార్ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ మొదలుపెట్టిన పోరాటం బీహార్లో ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చేసినా, తమిళనాడులో స్టాలిన్ చేసినా కూడా ఆ ఓట్లు పోయిన చోట వాళ్ళు ఓడిపోయారు తప్ప